బంగ్లాదేశ్లో అరాచకం తాండవిస్తోంది. ఆ దేశ జైళ్ల నుంచి 700 మంది ఉగ్రవాదులు హంతకులు పరారయ్యారు. మరోవైపు షేక్ హసీనా ప్రసంగాలు దేశంలో ప్రసారం కాకుండా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్ పూర్తిగా ఇస్లామిక్ రాడికల్ భావజాలం దిశగా అడుగులేస్తోంది. ఆ దేశంలో పరిపాలన అడుగంటినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యార్థి ఉద్యమం సమయంలో జైళ్లను బద్దలు కొట్టడంతో పెద్ద సంఖ్యలో కరడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు పరారయ్యారు. వారిలో 700 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. నాటి ప్రధాని షేక్ హసీనాపై తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఆందోళనల్లో దేశవ్యాప్తంగా 2200 మంది ఖైదీలు తప్పించుకున్నారు. వీరిలో 1500 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పరారీలో ఉన్న 700 మంది ఖైదీల్లో 70 మంది వరకు కరడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. అల్లర్ల సందర్భంగా ఢాకా నగరానికి తూర్పున ఉన్న జైలుపై 100 మంది దాడి చేసి నిప్పు పెట్టారు. పెద్ద సంఖ్యలో ఖైదీలను విడిపించారు. ఆ తర్వాత వారాల్లో మరో 4 జైళ్లపై కూడా దాడులు జరిగాయి. వీటిలో కరడుగట్టిన నేరస్తులను ఉంచే కషింపూర్ జైలు కూడా ఉంది. అయితే పరారీలో ఉన్న ఖైదీల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వీరి సమాచారం దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపామన్నారు. ప్రధాని హసీనా దేశం వీడిన తర్వాత బెయిల్ పొందిన ఉగ్రవాదులపై కూడా తమ నిఘా ఉందని చెప్పారు. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రసంగాలు దేశంలో ప్రసారం కాకుండా నిషేధం విధించింది. ఆగస్టులో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న అల్లర్లలో 100 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమని ఆమెపై అభియోగాలు ఉండడంతో ట్రైబ్యునల్ ఐసీటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె ప్రసంగం వల్ల సామాన్యులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, ఫలితంగా మరోసారి అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా ట్రైబ్యునల్ వ్యాఖ్యానించింది.